హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ స్టోరీస్. కల్కి మూవీ ప్రమోషన్ టీమ్ ఏం చేస్తుంది ఇంతకీ? వాళ్ళు ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ ఏంటి, ఆ ప్రమోషన్స్ సరిపోతాయా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఇన్ కేస్ ఈ మూవీని మే 9th రిలీజ్ చేస్తామన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మే 9th నుంచి పోస్ట్ పోన్ చేసి జూన్ 27th కి ఫిక్స్ చేశారు. అది కూడా మన మంచిగా అనుకున్నాం. జూన్ 27th కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకెక్కడ్రా బాబు ప్రమోషన్స్ అని అనుకునే లోపు ఆ బుజ్జి కార్ని తెచ్చి మన మొహాన్ని కొట్టారు. ఆ బుజ్జి కార్ని కూడా బాగానే ప్రమోట్ చేశారు. అంత బాగానే ఉంది, కానీ అది సరిపోదు అని అనుకునే లోపే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేశారు. అండ్ ఆ 2 సిరీస్ కూడా మంచి టాకి తెచ్చుకున్నాయి. మూవీ మీద ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. కానీ సంథింగ్ ఏదో మిస్సింగ్ లా అనిపిస్తుంది. బట్ డామ్ షూర్ నేను చెప్తున్నా, కల్కి మూవీకి ఈ ప్రమోషన్స్ అయితే అసలు సరిపోవు. వాళ్ళకి గుర్తు చేయాలనుకుంటా ఇది పాన్ వరల్డ్ మూవీ. ఆ మూవీకి కూడా సేమ్ ప్రశాంత్ నీల్ ఇదే మిస్టేక్ చేశాడు. ఫస్ట్ రాజమౌళి గారితో ఒక ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేసేయండి పాన్ ఇండియా మూవీ అని చెప్తే ఎవరు చూస్తారు? నేను ఇప్పటికీ చెప్తున్నా, సలార్ చాలా మంచి మూవీ. ఆ మూవీకి కనుక సరైన ప్రమోషన్ జరుగుంటే కలెక్షన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉండేవి. కల్కి మూవీ టీమ్ కూడా సేమ్ ఇక్కడ అదే కైండ్ ఆఫ్ మిస్టేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీని తీసుకోండి. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు వాళ్ళు చెయ్యని ప్రమోషన్స్ అంటేనే లేవు. అప్పట్లో సోషల్ మీడియాలో మొత్తం RRR హవానే నడిచేది. సో వాళ్ళు అలా ప్రమోషన్స్ చేశారు కాబట్టి ఆడియన్స్ కి ఆ మూవీ మీద ఒక బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. RRR మూవీకి కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్ లో వచ్చాయో మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ కల్కి మూవీ టీమ్ అలాంటి స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంది. అసలు కల్కి అనే కాదు, ప్రభాస్ అన్న విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ట్రైలర్ టైం కి రిలీజ్ చేయరు, మూవీ చెప్పిన డేట్ కి రిలీజ్ చేయరు. సరే అవి వదిలేయండి, ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా మాత్రం ప్రమోషన్స్ మాత్రం చేయాలి కదా. ఇప్పుడేమో సలార్ కి, ఇప్పుడేమో కల్కి, అసలు ప్రమోషన్సే లేవు. ఇలాంటి ప్రమోషన్స్ కనుక ఉంటే కల్కి మూవీకి మంచి టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్స్ రావేమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ సలార్ మూవీకి చూసాం మనం, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్స్ రాలేవు. ఒక మూవీ బయట సోషల్ మీడియాలో ఫ్రీగా ప్రమోట్ అవ్వాలి అంటే సాంగ్స్ మస్ట్ అండ్ షుడ్. ఒక సాంగ్ ని కనుక ఎర్లీగా రిలీజ్ చేస్తుంటే ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట వైరల్ అవుతూనే ఉండేది. దాన్నే ఫ్రీ ప్రమోషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 మూవీని తీసుకోండి. సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారు వేసిన స్టెప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అంటే స్ట్రాటజీలు కూడా ఏం యూజ్ చేయలేదు కల్కి మూవీ టీమ్. ప్రమోషన్స్ అంటే ఏంట్రా అంటే, ఒక మూవీని ఎంతో మంచిగా డైరెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ మూవీని అంతే కేర్ఫుల్ గా ఆడియన్స్ కి ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ కి తెలియాలన్నమాట మూవీ ఉంది. సో ఎనీవే, ప్రభాస్ అన్న విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా మాత్రం ఆ ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బహుశా ఇది తెలుసుకోవాలనుకుంటా కల్కి మూవీ టీం, లేదంటే ఇది కూడా సలార్ మూవీలానే అయిపోతుంది. తర్వాత ఎంత మంచి టాక్ వచ్చినా మూవీకి ఆ కలెక్షన్స్ రావడం కొంచెం కష్టమే. ఇంతకి మించి నేనైతే ఏం చెప్పలేను. ఇంకేం చెప్పినా మీరు నా మీద కోప్పడతారు. సో ఎనీవే గాయ్స్, నాకు అనిపించింది అయితే నేను చెప్పిన. దీనిపై మీరేమంటారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.